నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా గజగజ తీవ్రంగా మంచు తుఫాను. గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి. బాపూజీ సేవల్ని స్మరించుకుంటూ దేశం నివాళి. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి బిజీ. కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. రిజిస్ట్రేషన్ల ఆలస్యంపై ఆరా. రైతు కంట కన్నీళ్లు. భారీగా పతనమైన టమోటా ధర. తిరుమలలో ఫోటోషూట్ కలకలం. దేవుడు ముందే వికృత చేష్టలు. నిద్రమత్తులో నిఘా భద్రతా సిబ్బంది. విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేపట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. వినూత్నంగా ఆలోచన చేసేవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి శుక్రవారం చేరుకున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఏడాదికి 5,000 మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా అగస్త్య విద్యాచల్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది. పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన ఏ విధంగా చేయాలనే అంశంపై శిక్షణ తీసుకున్నట్టు సీఎంకు టీచర్లు వివరించారు. అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అందిస్తున్న శిక్షణపై వీడియో ప్రదర్శనను విద్యార్థుల మధ్యలో కూర్చొని ముఖ్యమంత్రి చూశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ నిర్వహించారు. ఒక బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ మనం స్టార్ట్ చేస్తాం కుప్పంలో, మీరు సహకరిస్తే నన్ను అడిగారు. ఆ రోజు నేను ఆలోచించి కాన్సెప్ట్ అడిగాను, కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ 20 సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి దీనికి కావలసిన ఫండ్స్ కూడా, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు. దగ్గర 180 ఎకరాల భూమి, ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ, హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి వస్తే ఎవరన్నా 100 ఏళ్ళు 60-70 ఏళ్ళు బతికితే ఇంకొక 30-40 సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. అంత స్వచ్ఛమైన గాలి, బ్యూటిఫుల్ ప్లేస్. హంద్రీనీవా ద్వారా కుప్పం వరకు నీళ్లను తెచ్చాం. నీటి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సంరక్షణ విషయంలో అగస్త్య అకాడమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచన చేయాలి. నీటి సంరక్షణ, నీటి సద్వినియోగం విషయంలో కుప్పంలో పైలట్ ప్రాజెక్టు చేపడతాం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, కుప్పం స్థానిక నేతలు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోమం తలపెట్టింది. టీటీడీ మాజీ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారు. మా నాయకుడు వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టాలని విష ప్రచారానికి దిగారు. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారు. ఆవు కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేశారు అని విష ప్రచారం చేశారు. పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది అని తప్పుడు కూతలు కూశారు. సుప్రీంకోర్టు సిబిఐ నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు తట్టుకోలేక
తన విషపత్రికలు ఛానల్స్తో ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కోట్లాది మంది హిందూ సమాజాన్ని మనోభావాల్ని దెబ్బతీశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వేసిన నిందల కారణంగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా వాళ్ళు వేసిన నింద పోతుందని భావిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డు సిబిఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డు వెంకటేశ్వర స్వామి ఫోటోలను ఏఐతో ఎడిట్ చేస్తూ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు వైఎస్ఆర్సీపీ ద్రోహం చేసిందంటూ పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని, ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుణ్ణి అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగడుగున అవినీతి చోటు చేసుకుందని, ఇన్ని తప్పులు చేసి తాము ఏ తప్పు చేయలేదంటూ ప్రచారం చేసుకోవడం కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే సాధ్యమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతి పద్మావతి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి ప్రతి చోట. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు? అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి టీటీడీని భ్రష్టు పట్టించారని బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వైసీపీపై విమర్శలు గుప్పించారు. తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా, స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దేనికయ్యా సంబరాలు? ఏమిచ్చింది? సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? అసలు నెయ్యే కాదయ్యా అంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారి కూడా ఇచ్చారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరందరూ గుండ్లు కొట్టుకున్నా మీరు చేసిన అపచారానికి విరుగుడు లేదు. అంత మహా అపచారం చేశారు మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా, గంగా నదిలో మునిగినా, మీ క్యాడర్లో లీడర్లు అందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. గత వైకాపా పాలనలో తిరుమల స్వామివారి ప్రసాదం పవిత్రమైన లడ్డు 2 రోజులకే కాలం చెల్లేదని, నేడు కూటమి పాలనలో లడ్డు నాణ్యత పెరిగి వారం రోజులైనా తాజాగా ఉందని తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ నేత రవినాయుడు,
టీడీపీ యువ నాయకులతో కలిసి వైసీపీపై ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత దారుణం అంటే ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి. ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడ సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం. ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం, మీరు చదవండి. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? ఏదైతే 68 లక్షల కిలోగ్రామ్స్ ఏదైతే ఉందో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 0% మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట. అమ్మ లేకుండా బిడ్డ నెట్టు. మరి ఎట్టా బిడ్డ పుట్టిందో నాకు అర్థం కాల. మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కాల. ఏదైతే వాళ్ళు జబ్బలు తెచ్చుకొని మొత్తం తొడలు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, పొలి దొల్లాత. ఇప్పుడు కూడా హోమం చేస్తున్నాడు పెద్ద మనిషి. దేనికి హోమం నాకు అర్థం కాల. వాళ్ళు సిట్టిచ్చింది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఈ రోజు ప్రసాదం చూడండి. ఆ రోజు ప్రసాదం ఉంది, మీరు అందరూ తినుంటారు. ఏంటి లడ్లో నాణ్యత లోపించింది, స్మెల్ రావడం లేదు. ఏంటి జిగర్జిగర్గా ఉంది. 2 రోజులకే లడ్డు చెడిపోతోంది. వారం రోజులైనా లడ్డు చెడిపోతుందా ఈరోజు? ఆ రోజు 2 రోజులకే. ఏంటి కారణం? అన్నీ చూసినప్పుడు మాట్లాడినప్పుడు మేము ఎప్పుడూ కూడా దేవుడితో రాజకీయాలు, దేవుడి మీద రాజకీయాలు మాకు ఇష్టం లే. తిరుమలలో ఫోటోషూట్, రీల్స్ చేయడం నిషేధం. అయినప్పటికీ కొంతమంది ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని విమర్శలు తారాస్థాయికి చేరింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫోటోషూట్పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్ల మండపానికి అతి సమీపంలో ఫోటోషూట్లో పాల్గొన్నారు. ప్రత్యేక లైట్ల వెలుగులో ఈ ఫోటోషూట్ జరగ్గా నుదుటిపై ముద్దులు పెట్టుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీశారు. అలాగే గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు మండిపడ్డారు. తిరుమలలో ఫోటోషూట్, రీల్స్ చేయటం నిషేధం. అయినప్పటికీ కొంతమంది ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని విమర్శలు వచ్చాయి. అయితే ఫోటోషూట్ వివాదం కావడంతో తాజాగా ఆ నూతన జంట స్పందించింది. క్షమాపణలు కోరుతూ తమిళనాడు తిరువన్నామలై చెందిన జంట తిరుమల్, గాయత్రి దంపతులు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. టీటీడీ కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గుడి ప్రాంగణంలో ఫోటోలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే అక్కడ ఫోటోలు దిగడం నిషేధమని, తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి తప్పు చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వీడియోలు, ఫోటోలను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. తెలియక తప్పు చేశామని, మమ్మల్ని క్షమించండి అని కోరారు. శ్రీవారికి సేవ చేసి తమ తప్పును సరిచేసుకుంటామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. அது தப்பு தான், எங்களுக்கு புரியுது. நாங்கள் அந்த டெலீட் பண்ணிட்டோம். இனிமேட்டு அந்த மாதிரி நடக்காது. நாங்கள் இதுக்கு பிராச்சிதமாக ஸ்ரீவாரி சேவா நாங்கள் பண்ணுறோம். திருமலாவில் ஸ்ரீவாரி சேவா நாங்கள் பண்ணுறோம். ఓం నమో వెంకటేశ్వర. రేణిగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై జరుగుతున్న లావాదేవీలపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీ నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రేణిగుంటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ గత కొద్ది నెలలుగా కొన్ని కంప్లైంట్స్ రావడం, ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉండడంతో వాటిని ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఆల్రెడీ ప్రక్షాళన కూడా చేసింది. ఇప్పటికే ఇదివరకు ఉన్నటువంటి ఒక ఎస్ఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇతర కొంతమంది ఎవరైతే మేము గుర్తించామో తప్పులు చేసామని వాళ్ళని కూడా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. మిగతా ప్యారలల్గా అదర్ యాక్షన్స్ కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినామంటే వెంటనే మన సబ్ రిజిస్టర్స్ కూడా వాటిని తీసుకొని వెంటనే వాటిని ప్రాసెస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎటువంటి
అవినీతికి కానీ అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ప్రభుత్వము మాకు అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ పూర్ణకుంభం కూడలి వద్ద అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ యొక్క కర్తవ్యం ఇది పరిశుభ్రంగా దీని యొక్క కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం గురికిశెట్టి రామకృష్ణ గారు దీనికి ఈ యొక్క పింక్ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. ఇతనికి BOT పద్ధతిలో కూడా మున్సిపల్ అధికారులు గౌరవ కమిషనర్ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా ఈ రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం రామకృష్ణ గారిని అందరికీ ఆమోదయోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నీట్గా చేయాలనేసి కోరుకుంటూ దీన్ని ఈరోజు ప్రారంభించడం చాలా శుభమనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా BOT పద్ధతిలో టాయిలెట్స్ కట్టి పలువచ్చు యాత్రికులకు మరియు ఇక్కడ ఉన్న ఆటో స్టాండు భారతీ బస్ స్టేషన్లో బస్సు డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉందని మాకు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు చెప్పడంతో మేము BOT పద్ధతిలో టాయిలెట్స్ నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాము ఈ రోజున. కావున ప్రజలు ఎక్కడున్నా కానీ ఆరు బయట విసర్జన చేయకుండా టాయిలెట్స్ వాడవలసిందిగా కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కార దిశగా పార్టీ తరపున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇలాగే కేవలం ఇది ఒకరోజు మాత్రమే చేస్తారంటే కాదు, ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5 చోట్ల విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతి 5 ప్రాంతాల్లో కూడా మేము ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. అక్కడికక్కడ అసంతృప్తితో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా సరే పనులు కావట్లేదని బాధపడుతూ ఉన్నా, అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే మాకు పనులు అవ్వట్లేదు అనే ఇబ్బంది పడుతూ ఉన్నా, వీళ్ళందరినీ కూడా మేము వాళ్ళ సమస్యలు తీసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వం దృష్టికి, అవసరమైతే ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి దృష్టికైనా, అవసరమైతే సమస్యని దృష్టిలో పెట్టుకొని రేపు అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే 11వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా ఉంది, అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే తప్పనిసరిగా ప్రజల గొంతుకగా మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలం అక్కడ మాట్లాడతామని ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. రాయలసీమ జోన్కు సంబంధించి రాయలసీమ జిల్లాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను ప్రతి శుక్రవారం కూడా పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంది ఈ వారధి వేదిక ద్వారా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి నడుచుకుంటుందని, తప్పు చేసిన వారు చట్ట పరిధిలో ఏనాటికైనా శిక్షించబడతారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై విడుదలైన నేర నిరూపణ అయిన తర్వాత ఖచ్చితంగా ఖైదు చేయబడతారని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి వస్తే అది ముఖ్యమంత్రి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారని, వీళ్ళ మీద కక్ష కొద్దీ ఆయన జైలుకి పంపించారనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఆయన కేసు జయరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఎన్నో కేసులు ఇప్పటికే పూర్తి స్థాయి విచారణలో ఉన్నాయి, ఎన్నో కేసులు ఫైల్ అయి ఉన్నాయి, ఇంకా ఎన్నో కేసులు ఫైల్ కాకుండా కూడా ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాలి. ఈ ప్రాంతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి కబ్జాలు, ఆయన మద్యం కుంభకోణంలో దోచుకున్నటువంటి డబ్బు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉండి కూడా ఆయన ఏమీ అనకూడదంటే ఎలా? తప్పు చేసిన వాళ్ళు ఒకరోజు అధికారంలో ఉన్నంతకాలం, ఒకరోజు 2 రోజులు, కొన్ని సంవత్సరాలు దొరలాగా బతుకుతారు. దొరికిన రోజు దొంగలు జైలుకే కదా వెళ్తారు.
దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు హోమం చేసినంత మాత్రాన, మీరు పూజలు చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోతాయా అంటే అవి కుదరదు. ప్రజలందరికీ తెలుసు మీరు ఏ విధంగా హైందవ ధర్మాన్ని అవమానించారో, ఏ విధంగా అపవిత్రం చేశారో, ప్రసాదాన్ని ఏ విధంగా కల్తీ చేశారన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పటికే ఎన్నో సాంకేతికమైనటువంటి అంశాలతో పాటుగా దాన్ని దర్యాప్తు చేస్తున్న సంస్థలు కూడా బయటపెట్టినాయి. ఈరోజు మేము ఏమి చేయలేదంటే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. రాష్ట్రంలో రజకుల సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర రజక సహకార సేవా సంఘ భవనం మొదటి అంతస్తు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, కూటమి ప్రభుత్వ నాయకులు, రజక సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో 10 లక్షల రూపాయల వ్యయంతో రజక భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు తామంతా అహర్నిశలు శ్రమించామని, రాబోయే రోజులలో సైతం రజకులంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తమ అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉంటామని అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రజకుల యొక్క ఆత్మగౌరవాన్ని ఎప్పుడు పోయినా ఇంటికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా అందరినీ పేరు పెట్టి పలకరించేటువంటి సంస్కృతిని పెంపొందించుకున్నాడంటే ఆయన యొక్క అభిమానం. మేమందరం కూడా ఎలక్షన్లో 100కి 99% మేమందరం పనిచేసి అన్నని గెలిపించుకోవడం జరిగింది. నిజాయితీగా పనిచేయడం జరిగింది. అదే నిజాయితీగా అన్నగారు కూడా ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళందరినీ ఎక్కడ కనపడ్డా ఆప్యాయంగా రజకుల్ని పలకరించడం. రజకులకు ఏ సమస్య వచ్చినా తిరుపతిలో గతంలో శాసనసభ్యులు మాజీ వెంకటరమణ తర్వాత మళ్ళీ అలాంటి శాసనసభ్యులుగా రజకులు ఆప్యాయంగా పలకరించేటువంటి శాసనసభ్యులే ఆరణి శ్రీనివాసులు గారని తెలియజేస్తూ, ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చేయూత అందించడంలో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి చేయూతతో ఈ యొక్క రజక సంఘం మొదటి అంతస్తు నిర్మాణ పూజకు హాజరైనటువంటి ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మనూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మన్నూరు సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు వెళ్తుందని, ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు ముంగిటకు చేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని గుర్తు చేశారు. తిరుపతిలో ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మరియు నగరంలోని పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు విచ్చేసి వినతులను అందజేశారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా మీరు కృషి చేయాలని ఆయన చెప్పడం. మరి ప్రతి శుక్రవారం కూడా తిరుపతి నగరంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ మరి స్టేట్ సెక్రటరీస్, అదేవిధంగా మన నగర కమిటీ, అదేవిధంగా అనుబంధ కమిటీలు, మహిళలు అందరూ కూడా వార్డు కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువ చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గతంలో 2 జిల్లాల్లోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో 46 దొంగతనాలు కేసులు ఉండి 9 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్లు శుక్రవారం మీడియా మిత్రులకు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసులరావు తెలిపారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు సూచనలతో సిఐ జయచంద్ర నేతృత్వంలో రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు పార్క్ చేసే బళ్ళు కొన్ని చోట్ల అరక్షిత ప్రాంతాల్లో రక్షణ లేని చోట్ల మీరు పార్క్ చేసి వెళ్తున్నారు. దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి.
అలానే గ్రామాలకి లేకపోతే ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మీకు LHMS అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక రిక్వెస్ట్ కనుక పెడితే పోలీసు మీ ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు పెడతారు. మీరు ఊరు నుంచి వచ్చేంత వరకు నిరంతరము సర్వేలెన్స్లో ఉంటారు, కంట్రోల్ రూమ్ నుంచి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, దొంగతనాల పట్ల పోలీసుకి సహకరించాలి. ఈ కేసులో వీళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా మాకు పోయిన బళ్ళని రికవర్ చేశారని చెప్పి అంతా కూడా నిన్న సిఐ గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలలో భాగంగా స్వామివారు అమ్మవార్లతో కలిసి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు అమ్మవార్లతో కలిసి తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు అమ్మవార్లతో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు 7 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ వద్ద పాఠశాల బస్సు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన పాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరారు. రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అపోలో యూనిట్ హెడ్ బాలరాజ్ ఇతర వైద్యులతో మాట్లాడి గాయపడిన విద్యార్థులకు ఆయా విభాగాల వారీగా మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరిని వేలూరు సీఎంసీకి తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం లేదని, గాయపడిన విద్యార్థులకు వైద్యులు సకాలంలో వేగంగా చికిత్సలు అందించడం జరిగిందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నామని, వైద్యులు సూచన మేరకు అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు అందరూ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరు కొద్దిగా డ్యామేజెస్ ఎక్కువ కలిగిన వాళ్ళని సీఎంసీకి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. గాడ్ గ్రేస్. సో జరిగిన సందర్భంలో ఎవరు తప్పు ఏమి అనేది అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో ఉన్న సిఐఎస్ఐ గారు కూడా అన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్కి, పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ముందుగా అదొక సంతోషకరం. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసి ఏపీపీఎస్సీ పరీక్షా ఫలితాలలో ఏపీ ట్రెజరర్, జూనియర్ అకౌంటెంట్గా నియమితులు కావటం తనకు రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని గంపల జయంతరెడ్డి తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అందరి చేత ప్రశంసలు, మన్ననలు అందుకున్న జయంతరెడ్డి 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువరించడంతో నమోదు చేసుకుని రాత పరీక్ష రాయగా ఏపీపీఎస్సీ వెలువరించిన పరీక్షా ఫలితాలలో గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్గా నియమితులు కావటం సంతోషాన్ని కలిగించిందని, ప్రజలందరి సహకారంతో ఉన్నత అధికారుల ఆశయ సాధనకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్కు వివరించారు. గడిచిన 5-6 సంవత్సరాల కాలంగా తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తోటి ఉద్యోగస్తులకు, నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు గంపల జయంతరెడ్డి. నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 3వ వార్డులో అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెలక్షన్ లిస్టులో నాకు జూనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్ సెలక్షన్ అయ్యిందండి. గత 5 ఇయర్స్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా. ఇప్పుడు ఇది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 5-6 ఇయర్స్గా నేను సివిల్స్ అని కానీ గ్రూప్స్ కానీ ట్రై చేస్తున్నాను. ఈ విజయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
నాకు సహకరించిన నా తండ్రిదండ్రులకి, మా పెదనాన్న గారికి, పెద్దమ్మ గారికి, మా స్టాఫ్కి అండ్ మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. లుకింగ్ ఫార్వర్డ్ టు జాయిన్ ద సర్వీస్. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తనకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కడపకు చెందిన కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీని అభ్యర్థించారు. చైర్మన్ గారికి 18/9/20 తేదీపై లెటర్ చైర్మన్ గారిని కలిసి స్వతహాగా ఇచ్చిన ఆయన 1-2 నెలల్లో మీ బిల్లు వస్తుందని చెప్పినప్పుడు 4 నెలలు అయింది. ఆయన పంపినా కానీ ఇక్కడ అధికారులు ఎవ్వరు కూడా దాని మీద రెస్పాన్సే లేదు, ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. కనీసం మేము 10.5 లక్షల డబ్బు కట్టి 3 సంవత్సరాలు అయింది. ఆ 10.5 లక్షకు ఇప్పుడు ఇంకో 10 లక్షలు వడ్డీ అవుతుంది, 20 లక్షలు అవుతుంది. ఇలాంటి సందర్భంలో మరి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ మధ్యన ఈనాడు పేపర్లో ఒక నెల 15 రోజుల ముందు 5,000 దేవాలయాలు నిర్మిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లెవెల్ అని ప్రకటన కూడా చేయడం జరిగింది. మరి మీ ప్రెస్ మిత్రులకు కానీ మీ పేపర్ వాళ్ళకు కానీ అందరికీ చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాము. ఈ సమస్య లేకుండా ఆయన కాంట్రాక్టర్కు, ఈ కాంట్రాక్టర్కి ఏంటంటే కాంట్రాక్టర్ ఈ డబ్బులు వచ్చేసి మా కమిటీకి వేస్తే మేము కమిటీ ద్వారా ఆయన డబ్బులు చెల్లిస్తాం. మహాత్మా గాంధీ చూపిన సేవ, శాంతి, అహింస వంటి మార్గాలలో నేటి భారతదేశ యువత నడవాలని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కొనియాడారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ కార్యాలయం ఎదుట సుమారు 1000 మందికి అన్నదానం మరియు చీరలు, టవల్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాట ఉద్యమాలు చేశారని, నేడు యువత గాంధీ చూపిన మార్గంలో నడిచి భారతదేశానికి ఆదర్శవంతులుగా నిలవాలని ఆకాంక్షించారు. సేవే పరమావధిగా భావించి తాము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రజలందరూ తాము చేసే కార్యక్రమంలో పాల్గొంటూ జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఒక 1000 మందికి వస్త్రదానం, 1000 మందికి అన్నదానం అక్కడ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, కస్తూర్బా గాంధీ అంటే మహాత్మా గాంధీ యొక్క సతీమణి గారు, ఆ పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. వాజ్పేయి గారు ఈ యొక్క ట్రస్ట్ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సుమారు 1000 మందికి అన్నదానము, వస్త్రదానము చేయడం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి సేవ, శాంతి, అహింస మార్గాల ద్వారా ఇవాళ మనము వారి అడుగుజాడల్లో నడవాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా వారి ఆశయ సాధనకై మరింత కాలం పనిచేయవలసిన. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే బ్రాహ్మణ పోటు కార్మికులు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తుడా పరిధిలో తమకు నివాస స్థలాలు మంజూరు చేయాలని కోరగా తుడా చైర్మన్ సానుకూలంగా స్పందించి తప్పకుండా తన వంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి లడ్డూ పోటులో పనిచేసేటువంటి వారందరూ కూడా విచ్చేసి దివాకర్ గారిని కలిసి వారికి శుభ ఆశీర్వచనాలు ఇచ్చి రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా తుడా వేసేటువంటి ప్లాట్లలో నివేశ స్థలాలు తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తే మాకంతా బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి అందరికీ ఇచ్చేలానే మీకు కూడా తుడాలో వేసే ప్లాట్లో ప్రాధాన్యత ఇస్తానని, బ్రాహ్మణులు ఇప్పుడు కూడా మాకు పూజనీయులని వారు చెప్పి వారి ద్వారా ఆశీర్వచనం చేసుకున్నారు. ప్రేక్షక అభిమానుల సహకారంతో దేవరగుడి సినిమా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి సినీ నటి అనుశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. దేవరగుడి సినిమాలో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ తనను ఆప్యాయంగా చూసుకున్నారని చిత్ర యూనిట్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులతో కలిసి తాను సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో మరెన్నో సందేశాత్మక చిత్రాలను తీసి ప్రజలకు మరింత చేరువవుతానని ఆమె మీడియాకు తెలిపారు.
దేవగుడి మూవీ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరి సపోర్ట్ నేను అప్పుడు వీళ్ళ ఎనర్జీ చూశాను. వాళ్ళకి అప్పుడే మాట ఇచ్చాను, నా ఫస్ట్ డే ఫస్ట్ మూవీ ఫస్ట్ షో వీళ్ళందరితో చూస్తానని చెప్పాను. అందుకే నేను మా టీంను వదిలేసి మా ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి మీ తిరుపతి వాసులందరి కోసం నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు. టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు వస్తున్నాయి. కష్టపడి శ్రమించి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర స్థితి ఏర్పడింది. మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత 3 ఏళ్లుగా టమోటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 600 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమోటా కిలో 60 రూపాయల వరకు పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమోటా సాగు అవుతూ ఉండటంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయలకు పలుకుతోంది. 3వ రకం టమాటా కిలో 1 రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,71,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,366 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,45,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 350 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా గజగజ తీవ్రంగా మంచు తుఫాను. గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి. బాపూజీ సేవల్ని స్మరించుకుంటూ దేశం నివాళి. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి బిజీ. కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. రిజిస్ట్రేషన్ల ఆలస్యంపై ఆరా. రైతు కంట కన్నీళ్లు. భారీగా పతనమైన టమోటా ధర. తిరుమలలో ఫోటోషూట్ కలకలం. దేవుడు ముందే వికృత చేష్టలు. నిద్రమత్తులో నిఘా భద్రతా సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.